ఇక్కడ నుండి నేను బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళినంత వరకు సిటీలో నుండి వెళ్ళాలి కదా. ఇది బంగ్లాదేశ్ నుండి ఇండియా వస్తుంది యాక్చువల్లీ. సో ఇదికండి ఇండియా నుండి బంగ్లాదేశ్ వెళ్ళే బస్సును అటు నుండి వచ్చే బస్సు కూడా ఇదే అనమాట. సో ఇదైతే ఇండియా బస్సు, ఇందాక చూపెట్టింది అయితే బంగ్లాదేశ్ బస్సు అనమాట. జెండా అవతల మనం వెళ్ళకూడదు. ఓకే, ఈ జెండా అవతల వాళ్ళు రాకూడదు. మామూలుగా లేదు అసలు, తెలుగులో పరిచయమేరు. నా హ్యాపీనెస్ కద్దు పద్దు లేదు. స్పెషల్గా మనకి రాయ ఈ సరిహద్దు అనమాట. ఈ బండి ఏమో ఇండియా నుండి బంగ్లాదేశ్ అయితే వెళ్తుంది. వీళ్ళంతా ప్యాసింజర్స్, వీళ్ళందరూ ఇండియన్స్. ఇండియా నుండి బంగ్లాదేశ్కి అయితే వెళ్తున్నారు. నా పేరు సంపత్, మీరు చూస్తున్నారు రెడీ సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇంకా బంగ్లాదేశ్ ఇంకొక 58 కిలోమీటర్లు ఉందన్నమాట. నైట్ రూమ్ తీసుకున్నాను, చాలా రోజుల తర్వాత మళ్ళీ రూమ్ ఎందుకంటారా. సో నైట్ అయితే వర్షం అయితే బేపచ్చంగా పడుతుంది. బయట ఇక్కడ పెట్రోల్ బంకులు కూడా నాకేం ఒకవేళ ఏంటంటే ఇది బేగా క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ లోకల్ కాబట్టి హైవే కాదు కదా. సో ఇక్కడ నుండి నేను బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళినంత వరకు సిటీలో నుండి వెళ్ళాలి. ట్రాఫిక్ 58 కిలోమీటర్లు, ఇది 2.5 hours చూపిస్తుంది. ఎలాగా బైక్ మీద వెళ్తేనే, అంటే నాకు ఎప్పుడు చూపిస్తాం ఏ మధ్యాహ్నంకి ఎప్పుడు వెళ్తాను అనమాట. నేను చూద్దాం మరి ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి. అంటే ఎక్కువ షూట్ చేయట్లే, ట్రాఫిక్లోని చాలా చిరగ్గా ఉంటుంది. అంటే రోడ్డు పెద్దదేం కాదు అసలు, చాలా చిన్నది. సందుల్లో మన ఏరియాలో సందుల్లో తిరిగినట్లు ఉంది. ఈ రోడ్లు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. సో ఇదే హైవే, రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. క్లైమేట్ కూడా చాలా నాకు అలుకొనిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇదే హైవే, ట్రక్స్ ఎక్కువగా తిరుగుతుంది. ఇప్పుడు అంటే లేదు కానీ నేను 10 kilometers ట్రావెల్ చేసినా కానీ ట్రక్స్ అయితే బేబచ్చంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అటు నుండి వచ్చేది ఇటు నుండి వెళ్ళేది సేమ్ రూట్. సింగిల్ సైడ్ అవడం కొంచెం ఇబ్బందిగా ఉంది సైకిల్ తొక్కడం. వెనక నుండి ఎవడ వస్తున్నాడో తెలియట్లే, హార్న్ కొట్టట్లో జమ్ 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 అని వెళ్తాడు. ఇప్పుడు కదా ఇది బంగ్లాదేశ్ నుండి ఇండియా వస్తుంది యాక్చువల్లీ. సో ముందర ఇండియా ఫ్లాగ్, బంగ్లాదేశ్ ఫ్లాగ్, బస్ సర్వీస్ అది. నేను షూట్ చేసే లోపల అది ముందుకు వెళ్ళిపోయింది కవ్వబా చూడగానే. ఇవాళ రైడ్లో మన థర్డ్ రైల్వే క్రాసింగ్, 2 రైల్వే క్రాసింగ్లు దిగలేదు. ఎందుకంటే అప్పుడే ట్రాఫిక్ పక్కన తీయడానికైనా ప్లేస్ ఉంది, అప్పుడు ఆ ప్లేస్ కూడా లేదు, అందుకని దిగలేం కదా. నేను ఏంటంటే వెస్ట్ బెంగాల్ అంటుంది లాటరీలు ఉంటాయి కదా, లాటరీలు ఉంటాయి కదా, అది ఎక్కువ, బాగా ఎక్కువ. అడుగడికి షాప్లాగా నేను ఎక్కడ వెస్ట్ బెంగాల్ ఎక్కడ అడుగడికి చాలా మంది తెలుసుకున్నారని చెప్తున్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు. బార్డర్ 20 kilometers మాత్రమే, ఇంకా మామూలుగా ఉంటుంది. అసలు లేట్ చేయకుండా తొక్కాలి. ఎందుకంటారా, అంత వేగ బార్డర్కి వెళ్ళిపోయి అంత వేగ ఇండియా ఫ్లాగ్ వేసి ఎగరేస్తే ఎంత బాగుంటుందని చెప్పేసి. రోడ్స్ మాత్రం ఎక్సలెంట్ అన్నా కానీ కొంచెం రిస్కీ. నేను నైట్ వచ్చేద్దాం అనుకున్నాను కానీ నైట్ వస్తే మాత్రం బుక్ అయిపోతాను, నిజంగా చెప్తున్నా. మార్నింగ్ పూట రైడ్ చేద్దామన్నా కూడా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే సడన్గా వచ్చేస్తున్నారు మీదకి. ఇంకా నైట్ అస్సలు కనబడదు, ఎందుకంటే మనకి బ్యాక్ రిఫ్లెక్టర్ లైట్ అయితే లేదు అసలు. ఇదికండి ఇండియా నుండి బంగ్లాదేశ్ వెళ్ళే బస్సును అటు నుండి వచ్చే బస్సు కూడా ఇదే అనమాట. సో ఇదైతే ఇండియా బస్సు, ఇందాక చూపెట్టింది అయితే బంగ్లాదేశ్ బస్సు అనమాట. యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ బంగ్లాదేశ్ బార్డర్ ఏరియా, ఆల్వేస్ బీ కాజెస్. చాలా డేంజర్ అంట సింబల్. వచ్చేసాం ఆల్మోస్ట్ బార్డర్కి 400 meters ఎంతో ఉంది అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. సో మనకి రైట్ సైడ్లో కనబడుతుంది కదా, ఇది గూడ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే ఆ కంట్రీలో నుండి ఈ కంట్రీలోకి రావడానికి ఎక్స్చేంజ్ పాయింట్ అనమాట. ఇక్కడ కాదు, ఈ షాపులు కాదులేండి, ఆ షాపులు వెనకాతలు ఉండాలి. సో వచ్చేసాం ఆల్మోస్ట్ 200 meters. అంటే ఇప్పటివరకు రికార్డ్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఇదే రోడ్లో బ్యాక్ వెళ్ళాలి, అందుకని చెప్పేసి రికార్డ్ అయితే ఏం షూట్ చేయలే. అని చెప్పడానికి చిన్న పిల్లలను చూసావా, తెల్లగా నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఫోటో తీసుకో. ఈ బంగ్లాదేశ్ బార్డర్, ఇది ఇండియా బార్డర్ అనమాట. ఓకే, యాక్చువల్లీ అయితే ఈ జెండా అవతల మనం వెళ్ళకూడదు. ఓకే, ఈ జెండా అవతల వాళ్ళు రాకూడదు. ఇది ఇండియా, ఇది ఇండియా కాదు, ఇది ఇండియా, బంగ్లాదేశ్ కాదు. అదే ఈ 2 జెండాలు, ఇది మన ఇండియా, బంగ్లాదేశ్ జెండా. ఆ పిల్లల ఫోటో తీసుకో. మామూలుగా లేదు అసలు, తెలుగులో పరిచయమేరు. నా హ్యాపీనెస్ కద్దు పద్దు లేదు. సీక్రెట్గా వీడియో తీసుకోమని అన్నారు, పర్లేదు.
సో ఇక్కడ మీసం తిప్పితే మామూలుగా ఉంటుంది. ఇంకా ఇవ్వండి, ఏది బంగ్లాదేశ్ బార్డర్, అది పైన ఇండియా ఫ్లాగ్ కనబడట్లేదు, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఇండియా ఫ్లాగ్, ఇదేమో బంగ్లాదేశ్ ఫ్లాగ్, రెండు మధ్యలో ఉన్నాయి. స్పెషల్గా మనకి రాయ ఈ సరిహద్దు అనమాట. ఇంతవరకే మనకి ఇక్కడ నేను 150 మీటర్స్ వరకే నడుచుకుని వెళ్ళడానికి అవుతుంది రైట్ సైడ్, ఆ తర్వాత అవ్వదు ఇంకా. సో ఇదే ఆ రాయి మైల్ స్టోన్, అదే స్టోను. సో ఇప్పుడు ఈ బండి ఏమో ఇండియా నుండి బంగ్లాదేశ్ అయితే వెళ్తుంది. వీళ్ళంతా ప్యాసింజర్స్, వీళ్ళందరూ ఇండియా నుండి బంగ్లాదేశ్కి అయితే వెళ్తున్నారు. ఎవరికి దొరకని అవకాశం మనకు మాత్రమే దొరికింది. చాలా చాలా థ్యాంక్స్ అసలు BSF వాళ్ళకి అయితే మాత్రం. వాళ్ళే తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అందుకునే నాకు ఇది అయ్యింది. అగోండి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది, ఆ గేట్ దాటిందని బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయినట్లే వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. సో ఇదొక పెరేడ్, అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు అనమాట గార్డ్స్, ఇది మన ఇండియా వాళ్ళు కూర్చున్నది ప్లేస్. సో ఇక్కడ పెరేడ్ అయితే అవుతుంది, మనకి వాగా బార్డర్లో అవుతుంది చూసారా, అలాగనమాట. కూడా వెహికల్స్ చూడండి ఎలాగొస్తున్నాయి, అంటే బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి వస్తున్నాయి. సో నెంబర్ బోర్డు మారిపోతుంది అనుకుంటా, నెంబర్ బోర్డు ఏం కాదు యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్ అని ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఈ లారీకి వెస్ట్ బెంగాల్ అని ఉంది. సో అటు నుండి అయితే వస్తుంది, అంటే ఇవి పర్మిట్స్ ఏమో ఉంటాయి కాదు వీటికి. అవ్వండి ఇండియా ఇక్కడ. సో ఆ బార్డర్ నుండి ఈ బార్డర్లోకి అయితే వచ్చేసింది, ఇది ఇండియాది. సో BS అక్కడ ఆర్మీ వాళ్ళంతా అక్కడ వెళ్తున్నారు కదా ఆయన, అక్కడ ఆర్మీ. చూడండి మన ఇండియా ఫ్లాగ్స్, ఒకటేమో ఇండియాది, ఒకటేమో బంగ్లాదేశ్ది.